హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్ బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేయించుతున్నారు. రీసర్వే జస్ట్ నార్మల్ ఎవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళ కోసమే అంటున్నారు. అంటే తప్పులు దొర్లితేనే కదా రీసర్వే చేయాలి. దీన్ని ఎట్లా చూడాలి? ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే సర్వే అనేటువంటి ముసుగుల ఏం చేసారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ సర్వే మీద రకరకాల అపోహలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. స్వయాన దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా తలిగేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పు ఒకటి, ఏదో నేను దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు ఇక్కడ జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్నట్టు మాట్లాడిన వ్యక్తి 100% సంపూర్ణంగా దాన్ని జరగనప్పుడు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఆగకుండా అసెంబ్లీలో దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టి దాని మీద ఎవరు చేయనటువంటి యుద్ధం మేమేమో చేసినాము, ఎవరు చేయనటువంటి ప్రక్రియ మేమేదో చేసినామని దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఒకవేళ నిజం కూడా రీసర్వే అంటే ఇప్పుడైనా కొంత సమయం తీసుకోవాలి. ఎట్లా కాంగ్రెస్ టైం తీసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు, ఏదైనా కాలయాపన చేస్తుంటుంది, కమిటీలు అంటుంది, కాలయాపన అంటుంది. సరే ఇప్పుడైనా సరైన సమయం తీసుకొని బీసీల వాటాని పూర్తిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఇంకో కుట్ర బంతున్నారు తప్ప బీసీల కోసం న్యాయం చేసే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేసే అనేటువంటి కూడా మళ్ళీ ఒక కోణం తీసుకున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందన్నమ్మా. అదే సర్పంచ్ ఎన్నికల్ని వాయిదా వేయడం వెనుక ఇదే ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఇదైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, ఎందుకంటే సర్పంచ్ల వల్లనే కదా గ్రామాలు అభివృద్ధి చెందేటి. ఇప్పుడు గ్యారంటీల విషయంలో కూడా వెనుకనే పడ్డారు. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా లేట్గా పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తున్నారా? అయితే దీని విషయం మీద నేను అనేక సందర్భాల్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలకి వాయిదా వేస్తూ సుమారు 2 సంవత్సరాలు కాలయాపన చేసి సెక్రటరీల ఆధీనంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం అందరం కళ్ళారో చూసినాము. ఉదాహరణకు జైరాబాద్ అటువంటి మేజర్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు అక్కడ ఎన్నికలే లేవు. ఏంది? చాలా చిన్న రీజన్ వల్ల ఎన్నికలు లేకుండా ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రభుత్వ అధికారుల పెత్తనమే తప్ప అక్కడ పాలకవర్గం లేదు, అక్కడ చైర్మన్ లేదు. అట్టనే వీళ్ళు కూడా అయ్యాల మళ్ళా కాలయాపన చేసి గ్రామాలల్లో సెక్రటరీల చేతుల మున్సిపాలిటీలల్లో అధికారుల చేతిలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి చెయ్యాలి. మీరు ఇవ్వాలనుకుంటాడు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇచ్చేయండి. 45% 42% ఏదో బీసీలకు అంటూ నువ్వు ఇచ్చేసి చెప్పు నువ్వు క్లియర్గా. సరే ఈసారి 42% ఇచ్చినా పూర్తిగా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లేదా ఇంకే ఎన్నికల్లో ఉన్నా మేము ఈ స్థాయి ఇస్తామని చెప్పి దామాషా ప్రకారం బీసీల వాట ఏందో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాని ముసుగులో మళ్ళా దీన్ని దాటవేయడం అయితే చాలా విడ్డూరమైనటువంటి వాతావరణం, భయాందోళనమైనటువంటి వాతావరణం. తర్వాత అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎన్నో గ్రామాలు ఇంకా కుట్టునబడేటువంటి ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్ బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేయించుతున్నారు. రీసర్వే జస్ట్ నార్మల్ ఎవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళ కోసమే అంటున్నారు. అంటే తప్పులు దొర్లితేనే కదా రీసర్వే చేయాలి. దీన్ని ఎట్లా చూడాలి? ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే సర్వే అనేటువంటి ముసుగుల ఏం చేసారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ సర్వే మీద రకరకాల అపోహలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. స్వయాన దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా తలిగేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పు ఒకటి, ఏదో నేను దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు ఇక్కడ జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్నట్టు మాట్లాడిన వ్యక్తి 100% సంపూర్ణంగా దాన్ని జరగనప్పుడు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఆగకుండా అసెంబ్లీలో దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టి దాని మీద ఎవరు చేయనటువంటి యుద్ధం మేమేమో చేసినాము, ఎవరు చేయనటువంటి ప్రక్రియ మేమేదో చేసినామని దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఒకవేళ నిజం కూడా రీసర్వే అంటే ఇప్పుడైనా కొంత సమయం తీసుకోవాలి. ఎట్లా కాంగ్రెస్ టైం తీసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు, ఏదైనా కాలయాపన చేస్తుంటుంది, కమిటీలు అంటుంది, కాలయాపన అంటుంది. సరే ఇప్పుడైనా సరైన సమయం తీసుకొని బీసీల వాటాని పూర్తిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఇంకో కుట్ర బంతున్నారు తప్ప బీసీల కోసం న్యాయం చేసే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేసే అనేటువంటి కూడా మళ్ళీ ఒక కోణం తీసుకున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందన్నమ్మా. అదే సర్పంచ్ ఎన్నికల్ని వాయిదా వేయడం వెనుక ఇదే ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఇదైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, ఎందుకంటే సర్పంచ్ల వల్లనే కదా గ్రామాలు అభివృద్ధి చెందేటి. ఇప్పుడు గ్యారంటీల విషయంలో కూడా వెనుకనే పడ్డారు. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా లేట్గా పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తున్నారా? అయితే దీని విషయం మీద నేను అనేక సందర్భాల్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం కూడా
సర్పంచ్ ఎన్నికలకి వాయిదా వేస్తూ సుమారు 2 సంవత్సరాలు కాలయాపన చేసి సెక్రటరీల ఆధీనంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం అందరం కళ్ళారా చూసినాము. ఉదాహరణకు జైరాబాద్ అటువంటి మేజర్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు అక్కడ ఎన్నికలే లేవు. ఏంది, చాలా చిన్న రీజన్ వల్ల ఎన్నికలు లేకుండా ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రభుత్వ అధికారుల పెత్తనమే తప్ప అక్కడ పాలకవర్గం లేదు, అక్కడ చైర్మన్ లేదు. అట్టనే వీళ్ళు కూడా అయ్యాల మళ్ళా కాలయాపన చేసి గ్రామాలల్లో సెక్రటరీల చేతుల మున్సిపాలిటీలల్లో అధికారుల చేతిలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి చెయ్యాలి. మీరు ఇవ్వాలనుకుంటాడు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇచ్చేయండి. 45%, 42% ఏదో బీసీలకు అంటున్నావు, ఇచ్చేసి చెప్పు నువ్వు క్లియర్గా. సరే, ఈసారి 42% ఇచ్చినా పూర్తిగా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లేదా ఇంకే ఎన్నికలు ఉన్నా మేము ఈ స్థాయి ఇస్తామని చెప్పి దామాషా ప్రకారం బీసీల వాటా ఏందో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాని ముసుగులో మళ్ళా దీన్ని దాటవేయడం అయితే చాలా విడ్డూరమైనటువంటి వాతావరణం, భయాందోళనమైనటువంటి వాతావరణం. తర్వాత అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎన్నో గ్రామాలు ఇంకా కుట్టునబడేటువంటి ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేయించుతున్నారు. రీసర్వే జస్ట్ నార్మల్ ఎవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళ కోసమే అంటున్నారు. అంటే తప్పులు దొర్లుతేనే కదా రీసర్వే చేయాలి, దీన్ని ఎట్లా చూడాలి? ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే సర్వే అనేటువంటి ముసుగులా ఏం చేసారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులే ఆ సర్వే మీద రకరకాల అపోహలు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. స్వయాన దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా తలిగేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పు ఒకటి, ఏదో నేను దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు, ఇక్కడ జరుగుతుంది, అట్లా జరుగుతుంది అన్నట్టు మాట్లాడిన వ్యక్తి 100% సంపూర్ణంగా దాన్ని జరగలేదు. జరగనప్పుడు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఆగకుండా అసెంబ్లీలో దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టి దాని మీద ఎవరు చేయనటువంటి యుద్ధం మేమేమో చేసినాము, ఎవరు చేయనటువంటి ప్రక్రియ మేమేదో చేసినామని దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఒకవేళ నిజం కూడా రీసర్వే అంటే ఇప్పుడైనా కొంత సమయం తీసుకోవాలి. ఎట్లా కాంగ్రెస్ టైం తీసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు. ఏదైనా కాలయాపన చేస్తుంటుంది, కమిటీలు అంటుంది, కాలయాపన అంటుంది. సరే, ఇప్పుడైనా సరైన సమయం తీసుకొని బీసీల వాటాని పూర్తిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఇంకో కుట్ర బంతున్నారు తప్ప బీసీల కోసం న్యాయం చేసే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇవ్వాల్సినట్టు అవసరం ఉందా? మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేసే అనేటువంటి కూడా మళ్ళీ ఒక కోణం తీసుకున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందన్నమ్మా. అదే సర్పంచ్ ఎన్నికల్ని వాయిదా వేయడం వెనుక ఇదే ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఇదైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, ఎందుకంటే సర్పంచ్ల వల్లనే కదా గ్రామాలు అభివృద్ధి చెందేటి. ఇప్పుడు గ్యారంటీల విషయంలో కూడా వెనుకనే పడ్డారు. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా లేట్గా పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తున్నారా? అయితే దీని విషయం మీద నేను అనేక సందర్భాల్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలకి వాయిదా వేస్తూ సుమారు 2 సంవత్సరాలు కాలయాపన చేసి సెక్రటరీల ఆధీనంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం అందరం కళ్ళారా చూసినాము. ఉదాహరణకు జైరాబాద్ అటువంటి మేజర్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు అక్కడ ఎన్నికలే లేవు. ఏంది, చాలా చిన్న రీజన్ వల్ల ఎన్నికలు లేకుండా ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రభుత్వ అధికారుల పెత్తనమే తప్ప అక్కడ పాలకవర్గం లేదు, అక్కడ చైర్మన్ లేదు. అట్టనే వీళ్ళు కూడా అయ్యాల మళ్ళా కాలయాపన చేసి గ్రామాలల్లో సెక్రటరీల చేతుల మున్సిపాలిటీలల్లో అధికారుల చేతిలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి చెయ్యాలి. మీరు ఇవ్వాలనుకుంటాడు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇచ్చేయండి. 45%, 42% ఏదో బీసీలకు అంటున్నావు, ఇచ్చేసి చెప్పు నువ్వు క్లియర్గా. సరే, ఈసారి 42% ఇచ్చినా పూర్తిగా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లేదా ఇంకే ఎన్నికలు ఉన్నా మేము ఈ స్థాయి ఇస్తామని చెప్పి దామాషా ప్రకారం బీసీల వాటా ఏందో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాని ముసుగులో మళ్ళా దీన్ని దాటవేయడం అయితే చాలా విడ్డూరమైనటువంటి వాతావరణం, భయాందోళనమైనటువంటి వాతావరణం. తర్వాత అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎన్నో గ్రామాలు ఇంకా కుట్టునబడేటువంటి ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేయించుతున్నారు. రీసర్వే జస్ట్ నార్మల్ ఎవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళ కోసమే అంటున్నారు. అంటే తప్పులు దొర్లుతేనే కదా రీసర్వే చేయాలి, దీన్ని ఎట్లా చూడాలి? ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే సర్వే అనేటువంటి ముసుగులా ఏం చేసారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ నాయకులే ఆ సర్వే మీద రకరకాల అపోహలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. స్వయాన దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా తలిగేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పు ఒకటి, ఏదో నేను దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు ఇక్కడ జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్నట్టు మాట్లాడిన వ్యక్తి 100% సంపూర్ణంగా దాన్ని జరగలేదు. జరగనప్పుడు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఆగకుండా అసెంబ్లీలో దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టి దాని మీద ఎవరు చేయనటువంటి యుద్ధం మేమేమో చేసినాము, ఎవరు చేయనటువంటి ప్రక్రియ మేమేదో చేసినామని దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఒకవేళ నిజం కూడా రీసర్వే అంటే ఇప్పుడైనా కొంత సమయం తీసుకోవాలి. ఎట్లా కాంగ్రెస్ టైం తీసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు, ఏదైనా కాలయాపన చేస్తుంటుంది, కమిటీలు అంటుంది, కాలయాపన అంటుంది. సరే ఇప్పుడైనా సరైన సమయం తీసుకొని బీసీల వాటాని పూర్తిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఇంకో కుట్ర బంతున్నారు తప్ప బీసీల కోసం న్యాయం చేసే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేసే అనేటువంటి కూడా మళ్ళీ ఒక కోణం తీసుకున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందన్నమ్మ. అదే సర్పంచ్ ఎన్నికల్ని వాయిదా వేయడం వెనుక ఇదే ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఇదైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, ఎందుకంటే సర్పంచ్ల వల్లనే కదా గ్రామాలు అభివృద్ధి చెందేటి. ఇప్పుడు గ్యారంటీల విషయంలో కూడా వెనుకనే పడ్డారు. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా లేట్గా పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తున్నారా? అయితే దీని విషయం మీద నేను అనేక సందర్భాల్లో మాట్లాడి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలకి వాయిదా వేస్తూ సుమారు 2 సంవత్సరాలు కాలయాపన చేసి సెక్రటరీల ఆధీనంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం అందరం కళ్ళారా చూసినాము. ఉదాహరణకు జైరాబాద్ అటువంటి మేజర్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు అక్కడ ఎన్నికలే లేవు. ఏంది? చాలా చిన్న రీజన్ వల్ల ఎన్నికలు లేకుండా ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రభుత్వ అధికారుల పెత్తనమే తప్ప అక్కడ పాలకవర్గం లేదు, అక్కడ చైర్మన్ లేదు. అట్లనే వీళ్ళు కూడా అయ్యాల మళ్ళా కాలయాపన చేసి గ్రామాలల్లో సెక్రటరీల చేతుల మున్సిపాలిటీలల్లో అధికారుల చేతిలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి చెయ్యాలి. మీరు ఇవ్వాలనుకుంటాడు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇచ్చేయండి. 45% 42% ఏదో బీసీలకు అంటూ నువ్వు ఇచ్చేసి చెప్పు నువ్వు క్లియర్గా. సరే ఈసారి 42% ఇచ్చినా పూర్తిగా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లేదా ఇంకే ఎన్నికల్లో ఉన్నా మేము ఈ స్థాయి ఇస్తామని చెప్పి దామాషా ప్రకారం బీసీల వాటా ఏందో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాని ముసుగులో మళ్ళా దీన్ని దాటవేయడం అయితే చాలా విడ్డూరమైనటువంటి వాతావరణం, భయాందోళనమైనటువంటి వాతావరణం. తర్వాత అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎన్నో గ్రామాలు ఇంకా కుట్టునబడేటువంటి ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.